హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎపిసోడ్లో నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే, మనం తరచూ వింటుంటాం వ్యూ ఫైండర్ ద్వారా ఫొటోస్ తీయడం అండ్ లైవ్ వ్యూ షూటింగ్ అనేసి ఈ రెండు పదాలు వింటుంటాం అనమాట. అసలు లైవ్ వ్యూ షూటింగ్ అంటే ఏంటి, వ్యూ ఫైండర్ ద్వారా షూటింగ్ అంటే ఏంటి అన్నది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వాటి మధ్య డిఫరెన్సెస్ కూడా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఆల్ రైట్, మరి సబ్జెక్ట్లోకి వెళ్దామా? మరి మన సెషన్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది. ఓకేనా? అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? ఆల్ రైట్ ఫ్రెండ్స్, మరి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సబ్జెక్ట్ టుడే. ఆల్ రైట్, సో మనం ఈరోజు తెలుసుకోబోతున్న విషయాలు ఏంటంటే, రెండు విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం: లైవ్ వ్యూ అండ్ వ్యూ ఫైండర్. ఈ రెండు విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాటి మధ్య వ్యత్యాసాలు కూడా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఆల్ రైట్, సో బేసిక్లీ ఇప్పుడు నా దగ్గర DSLR కెమెరా ఉంది. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నా దగ్గర 70D ఉంది. సో బేసిక్లీ ఈ స్పాట్ని దేని ద్వారా అయితే మనం కళ్ళు దగ్గర పెట్టి చూస్తామో ఫోటో తీయడం కోసం, దాన్ని వ్యూ ఫైండర్ అంటారనమాట. సో వ్యూ ఫైండర్ ద్వారా షూటింగ్ అంటారు. ఓకేనా? వ్యూ ఫైండర్ ద్వారా మనం ఫొటోస్ తీస్తుంటాం. ఓకేనా? యస్. నౌ ఇంకొక ఆప్షన్ ఏంటి, మనం ఒకవేళ LCD ఉంటే కనుక, మోస్ట్ ఆఫ్ ద DSLR కెమెరాస్ దిస్ డేస్ LCD వస్తుంది అనమాట. సో LCD ఉంటే కనుక మనం ఈ LCD చూసుకుంటూ కూడా మనం ఇలా స్విచ్ చేసి, ఈ స్టార్ట్ స్టాప్, ఈ క్యానన్లో అయితే కనుక మనం స్టార్ట్ స్టాప్ క్లిక్ చేయగానే మనకి వ్యూ ఫైండర్ డిజేబుల్ అయిపోయి మనకి ఇక్కడ LCDలో మనం చూసే సీన్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దీన్ని చూస్తూ కూడా మనం క్లిక్ చేయొచ్చు. దీన్ని చూస్తూ కూడా మనం షట్టర్ బటన్ క్లిక్ చేయొచ్చు అనమాట. సో దీన్ని ఏమంటారంటే లైవ్ వ్యూ షూటింగ్. లైవ్ వ్యూ షూటింగ్ అనే టర్మ్ ఎలా వచ్చింది, మనం చూస్తున్న విషయాన్ని లైవ్గా మనం చూస్తున్నాం, అంటే ఎలా రాబోతుందో పిక్చర్ అన్నది చూస్తున్నాం, అండ్ యు ఆర్ క్లికింగ్ ద షట్టర్. అందువల్ల లైవ్ వ్యూ షూటింగ్ అంటారు. దీన్నేమో వ్యూ ఫైండర్. ఓకేనా? సో అది బేసిక్లీ వాట్ ఇట్ ఈస్ అన్నది లైవ్ వ్యూ షూటింగ్ అండ్ వ్యూ ఫైండర్ ద్వారా షూటింగ్ అంటే. ఓకేనా? నౌ ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ప్రతి ఆప్షన్లోనూ ఒక అడ్వాంటేజెస్ సెట్ ఉంటుంది, అలాగే డ్రాబ్యాక్స్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో కూడా వ్యూ ఫైండర్ ద్వారా తీస్తే కనుక మనకి సెవరల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. మోస్ట్లీ ఆల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ ఒకసారి మీకు ఫోటోగ్రఫీ అలవాటు అయ్యాక మనం వ్యూ ఫైండర్ వదలం అనమాట. సో వ్యూ ఫైండర్ వచ్చి అంత అడిక్టివ్గా ఉంటుంది. ఓకేనా? లైవ్ వ్యూ షూటింగ్ విషయానికి వచ్చేసరికి బిగినర్స్ వచ్చి లైవ్ వ్యూ షూటింగ్ ద్వారా ఫొటోస్ తీయడానికి ఇష్టపడతారు అనమాట. అండ్ పర్సనలీ నేను లైవ్ వ్యూ షూటింగ్ కూడా ఎక్కువ యూస్ చేస్తాను. ఓకేనా? అది ఎందువల్ల యూస్ చేస్తానో నేను వివరిస్తా. దానికంటే ముందు అసలు ఏం జరుగుతుంది అంటే కనుక, సో మనం వ్యూ ఫైండర్ ద్వారా చూస్తుంటే, నేను మన ఫోటోగ్రఫీ బేసిక్స్లో చెప్పినట్టు, బేసిక్లీ మన లెన్స్ ద్వారా వచ్చే సీన్ వచ్చి ఒక మిర్రర్ ఉంటుంది. సో ఆ మిర్రర్ వచ్చి ఇట్ విల్ రిఫ్లెక్ట్ సేమ్ సీన్ని రిఫ్లెక్ట్ చేసి ఇంకొక మిర్రర్ ఇక్కడ నుంచి మనకి కంటికి కనిపించేటట్టు ఉంటుంది అనమాట. బేసిక్లీ ఇలా వచ్చే సీన్ని ఇక్కడ ఒక మిర్రర్ సీన్ని ఇలా పైకి పంపిస్తుంది, ఇంకొక మిర్రర్ మనకి ఇటువైపు నుంచి కనిపిస్తుంది. ఆ రకంగా మనకి అందువల్ల ఇక్కడ చూస్తే కనుక ఇది వ్యూ ఫైండర్ పైన ఉంటుంది, కానీ మనం చూసే విషయం ఈ లెన్స్ ద్వారా. సో ఈ ఏరియాలో చూసినట్టే ఉంటుంది, ఇక్కడ చూసినా కూడా ఈ ఏరియాలో చూసినట్టే ఉంటుంది అనమాట. అది ఎందువల్ల అంటే ఈ మిర్రర్ ద్వారా మనకి ఇమేజెస్ ఇక్కడ నుంచి ఇటు వస్తుంది అన్నమాట. ఇంత కాంప్లెక్సిటీ ఎందుకు? మరి ఈ వ్యూ ఫైండర్ ద్వారా ముందుగానే ఇక్కడ మనకి ఒక వ్యూ లెన్స్ ఇచ్చేస్తే కనుక డైరెక్ట్ చూడొచ్చు కదా అనుకుంటాం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో మనకి లెన్స్ పెద్దదైతే ఆ లెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన
కంపోజిషనే రాంగ్ అయిపోతుంది. మనకు కనిపించే సీన్ ఒకటి ఉంటుంది, ఈ లెన్స్ ద్వారా వచ్చేదే కదా క్యాప్చర్ అయ్యేది అల్టిమేట్లీ. సో మనకి ఇక్కడ చూసేది, ఈ లెన్స్ ద్వారా చూసేది ఒకటే ఉండాలి ఆబ్వియస్లీ. అప్పుడే మనం తీసే పిక్చర్, మనం చూసే పిక్చర్ ఒకటి అవుతుంది. సో అది విషయం అనమాట. కాబట్టి ఆ మిర్రర్ టెక్నాలజీ అన్నది అట్లా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ వ్యూ ఫైండర్ ద్వారా షూట్ చేసినప్పుడు షట్టర్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ మనకి కనిపించే విషయం వచ్చి డిసేబుల్ అవుతుంది. అంటే ఏదైతే మనకి పైకి రిఫ్లెక్ట్ చేస్తుందో సీన్ని, అది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో అది క్లోజ్ అయిపోయాక ఏం జరుగుతుందంటే మనకి సెన్సార్కి డోర్ క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో మనం వ్యూ ఫైండర్ ద్వారా చూసినంతసేపు ఈ సెన్సార్ మీద లైట్ పడదు. ఓకేనా? సో ఎప్పుడైతే మనం షట్టర్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఈ ఏదైతే క్లోజ్ అయిన డోర్ సెన్సార్కి అది పైకి వెళ్తుంది అనమాట. ఇంకొక క్లోజింగ్ డోర్ వచ్చి మూసేసుకుంటుంది. సో డిపెండ్స్ ఆన్ హౌ ఫాస్ట్ అన్నది షటర్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఆ 2 డోర్స్ పైకి వెళ్ళి ఈ మధ్యలో ఆ లైట్ వచ్చి సెన్సార్ మీద పడడం, అది ఫోటోగా క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ రకంగా మనకి ఇలా పిక్చర్ సేవ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం వ్యూ ఫైండర్ ద్వారా చూసి క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, డోర్ వచ్చి ఓపెన్ అవ్వడం, ఇంకోటి వచ్చి క్లోజ్ చేయడం జరుగుతుంది. సో 2 స్టెప్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? సో ఓపెన్ అండ్ టేక్ ద షాట్, కన్జ్యూమ్ ద లైట్ అండ్ క్లోజ్ ద డోర్. సో అది నా వ్యూ ఫైండర్ కాకుండా మనం ఎప్పుడైతే లైవ్ వ్యూ షూటింగ్ అంటే ఎల్సిడి ఓపెన్ చేస్తామో సీన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సీన్ ఎలా కనిపిస్తుంది అన్నదే మ్యాటర్ అనమాట. మనకి ఎప్పుడైతే మనం లైవ్ వ్యూ స్విచ్ చేస్తామో ఏం జరుగుతుందంటే అక్కడ నేను ఫోటో తీయడానికి ఎప్పుడైతే డోర్ ఓపెన్ అయిందో సో సెన్సార్ వచ్చి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి సెన్సార్ మీద లైట్ పడుతుంది. ఆ సెన్సార్ ద్వారా ప్రాసెస్డ్ ఇమేజే మనకి ఇక్కడ లైవ్ వ్యూ షూటింగ్ ద్వారా కనిపించేది అనమాట. మనం ఇప్పుడు షట్టర్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ దీన్ని డిసేబుల్ చేయాలి. అంటే ఆల్రెడీ సెన్సార్ మీద పడుతున్న లైట్ని క్లోజ్ చేస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది వీడియో కైండ్ ఆఫ్ రికార్డింగ్ అనమాట. సో సెన్సార్ నుంచి డైరెక్ట్గా మనకి ఫీడ్ వచ్చి ఎల్సిడికి వస్తుంది. సో ఫోటో తీయడం అంటే ఇట్ షుడ్ హ్యాపన్ ఇన్ బిట్వీన్ ద షట్టర్ ఓపెన్ అండ్ క్లోజ్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ ఆల్రెడీ షట్టర్ ఓపెన్ అయ్యి సెన్సార్ ద్వారా ఇక్కడ ఇమేజ్ వస్తుంది కాబట్టి మనం ఇమేజ్ తీయాలంటే లైవ్ వ్యూ ద్వారా క్లిక్ కొడితే ఫస్ట్ ఆ షట్టర్ క్లోజ్ అయిపోవాలి. సో సెన్సార్కి అడ్డుగా క్లోజ్ అయిపోయి మళ్ళీ ఇందాక ఎలా అయితే షట్టర్ ఓపెన్ అవుతుంది మళ్ళీ క్లోజ్ అవుతుంది, అయ్యి మళ్ళీ ఓపెన్ అయ్యి ఆ లైవ్ వ్యూ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే లైవ్ వ్యూ షూటింగ్ వచ్చి ప్రాసెస్ ఇట్ ఈస్ మచ్ కాంప్లెక్స్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ కంపేరింగ్ టు వ్యూ ఫైండర్ షూటింగ్. ఓకేనా? అది ఎందువల్ల అనేది మీకు అర్థమైంది అనుకుంటా. వ్యూ ఫైండర్ ద్వారా షూటింగ్లో ఏం జరుగుతుంది, షట్టర్ ఓపెన్ అవ్వడం, లైట్ వెళ్ళిపోవడం, క్లోజ్ అయిపోవడం జరిగిపోతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. అదే లైవ్ వ్యూ షూటింగ్లో ఏమవుతుందంటే ఫస్ట్ షట్టర్ క్లోజ్ అవ్వాలి, ఈ ఎల్సిడికి వచ్చే ఫీడ్ క్లోజ్ అయిన తర్వాత ఇందాక చెప్పిన ప్రాసెస్ అయ్యి మళ్ళీ లైవ్ వ్యూలోకి మనం ఆ మోడ్లోనే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఆ మోడ్లోకి రావడం కోసం మళ్ళీ షట్టర్ ఓపెన్ అయ్యి సెన్సార్ ద్వారా ఎల్సిడికి ఫీడ్ వెళ్తుంది. సో సమ్ మోర్ ఎక్స్ట్రా స్టెప్స్ నీడెడ్ ఇన్ బిట్వీన్. అందువల్లే వ్యూ ఫైండర్ ద్వారా మనం ఫాస్ట్గా ఫొటోస్ షూట్ చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం బర్స్ట్ స్పీడ్ అన్నది వ్యూ ఫైండర్లోనే దొరుకుతుంది. లైవ్ వ్యూ షూటింగ్ ద్వారా మనకి ఆ బర్స్ట్ మోడ్ నెంబర్ ఆఫ్ స్టిల్ ఇమేజెస్ దట్ వీ కెన్ టేక్ విత్ ఇన్ అ సెకండ్ టైం అన్నది మనకి తగ్గిపోతుంది అనమాట ఇక్కడ లైవ్ వ్యూ షూటింగ్లో. సో అది ఒకటి వచ్చి వ్యూ ఫైండర్ ద్వారా వీ కెన్ షూట్ ఫాస్టర్ అండ్ లైవ్ వ్యూ ద్వారా వీ కెన్ షూట్ స్లోవర్ కంపేరింగ్ టు దట్ వ్యూ ఫైండర్ అనమాట. దట్ ఈస్ వన్ బిగ్ డిఫరెన్స్. ఓకేనా? అది ఎందువల్ల అన్నది కూడా మీకు అర్థమై ఉండాలి. నెక్స్ట్ అదే విషయమే మనకి ఫాస్ట్ మూవింగ్ సబ్జెక్ట్స్ తీసేటప్పుడు కూడా ఈ అడ్వాంటేజ్, ఇందాక చెప్పిన అడ్వాంటేజే మనకి వ్యూ ఫైండర్ ద్వారా ఫాస్ట్ మూవింగ్ సబ్జెక్ట్ని చాలా ఈజీగా ఫ్రీజ్ చేస్తూ క్యాప్చర్ చేయగలుగుతాం. ఈ ఏదైతే మనం లైవ్ వ్యూ షూటింగ్లో
ఆ క్యాపబిలిటీ తగ్గిపోతుంది బికాజ్ ఆఫ్ ద సేమ్ రీజన్. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఫోకసింగ్ వచ్చి వ్యూ ఫైండర్ ద్వారా చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఈ లైవ్ వ్యూ షూటింగ్ ద్వారా అది కొంచెం డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎల్సిడి ద్వారా ప్రాసెస్డ్ ఇమేజ్ వస్తుంది, అక్కడ నుంచి మనకి ఫోకస్ చేయాలి కాబట్టి సో దే యూజ్ డిఫరెంట్ టెక్నిక్ అనమాట. లైవ్ వ్యూలో అయితే మనకి ఫోకసింగ్ సంబంధించి అన్ని ఆప్షన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాట్ ఫోకసింగ్ కూడా చేసుకోవచ్చు యాక్యురేట్గా. లైవ్ వ్యూలో అంత స్పాట్ మనకి ఆప్షన్ ఉండదు. ఓకేనా, దట్ ఈస్ వన్. సో ఫోకసింగ్ డిఫరెన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఇంకా వ్యూ ఫైండర్ ద్వారా మనకి డ్రాబ్యాక్ ఏంటి, వ్యూ ఫైండర్ ద్వారా మనకి వీడియోస్ అనేది తీయలేం. ఓకేనా. సో కాబట్టి అదొక డ్రాబ్యాక్గానే చూడొచ్చు. డిజిటల్ వీడియో కెమెరాస్లో లైవ్ వ్యూ ద్వారా షూట్ చేయొచ్చు. ఓకేనా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిజిటల్ కెమెరాస్ యూజువలీ యూజ్ టు టేక్ పిక్చర్స్. ఓకే, స్టిల్ కెమెరాస్. ఓకే. సో ఇంకొక అడ్వాంటేజ్ మనకి లో లైట్ సిచ్యువేషన్స్లో మీరు అబ్జర్వ్ చేసే ఉండొచ్చు. మనం వ్యూ ఫైండర్ ద్వారా చూస్తే కనుక మనకి సీన్ ఎలా ఉందో అలానే రిఫ్లెక్ట్ అవుతుంది, ఎటువంటి ప్రాసెసింగ్ ఉండదు. కానీ లో లైట్లో మనం లైవ్ వ్యూ షూటింగ్ చేస్తామనుకో, అంటే ఎల్సిడి ఓపెన్ చేసి మనకి మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, టు ఈవెన్ డార్క్గా ఉన్నా కూడా ప్రస్తుతానికి మనకు తీసేటప్పుడు మనకు కనబడాలి కదా. సో కంపోజిషన్ చేయాలన్నా, ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయాలన్నా, కాబట్టి మనకి వ్యూ ఫైండర్లో బ్రైట్గా చేసి ఎక్స్పోజర్ని పెంచి చూపిస్తుంది. అఫ్కోర్స్ మీరు షటర్ బటన్ క్లిక్ చేశాక మీరు పెట్టుకున్న సెట్టింగ్స్ తగ్గట్టుగానే వస్తుంది. బట్ వ్యూ ఫైండర్లో ఫోటో తీసే ముందు మనకి ఇట్ కెన్ హెల్ప్ అనమాట. దట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ లైవ్ వ్యూ షూటింగ్ విత్ ఎల్సిడి డిస్ప్లే. సో ఎలాంటి సందర్భాల్లో మనం లైవ్ వ్యూ షూటింగ్ మోర్ హెల్ప్ఫుల్ ఉంటుందంటే, సపోజ్ ల్యాండ్స్కేప్ ఫొటోస్ తీస్తున్నాం, నేను చెప్తుంది అలాగని పోర్ట్రేట్స్ తీద్దాన్ని కాదు, నేను చాలా పోర్ట్రేట్స్ కూడా లైవ్ వ్యూ షూటింగ్ ద్వారా తీస్తాను. ఓకేనా. సో అట్ ది సేమ్ టైం ఎక్కువ బాగా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎప్పుడంటే, మనం ట్రైపాడ్ పెట్టి ల్యాండ్స్కేప్ ఫొటోస్ తీస్తుంటే కనుక ఎక్కడైతే మనకి డ్రాస్టిక్గా సబ్జెక్ట్ మూవ్ కాదో అప్పుడు చాలా టైం తీసుకొని మనం ఈ ఎల్సిడి డిస్ప్లేలో క్లియర్గా మనం తీస్తున్న పిక్చర్ని ప్రీ విజువలైజ్ చేసుకోవచ్చు. అదొక బిగ్ అడ్వాంటేజ్ అనమాట. ఇంకా ఎల్సిడి వాడడం ద్వారా డ్రాబ్యాక్స్ ఏంటంటే, మనం బ్రైట్ సన్లైట్లో చూస్తే కనుక సమ్టైమ్స్ ఇది మనకి కనిపించదు అనమాట. సో సీన్ ఎలా ఉందో తెలియదు. సో వ్యూ ఫైండర్ ఆ టైంలో వ్యూ ఫైండర్ ఈజ్ ద బెస్ట్. సో మనం డే టైంలో కూడా ఇది ఓపెన్ చేసి చూసుకుంటే సమ్టైమ్స్ ఏంటంటే అదర్ వే ఇట్ మే కన్ఫ్యూజ్ అజ్ అనమాట. సో ఎక్స్పోజర్ ఇది చూసి డల్గా ఉందనేసి మనం ఈ ఎక్స్పోజర్ పెంచే అవకాశం ఉంటుంది. సో మనం మనం ఎల్సిడి డిస్ప్లేని నమ్మొద్దు. ఓకే, అల్టిమేట్లీ మన సెట్టింగ్స్ ఎలా ఉంది, హిస్టోగ్రామ్ చూడాలి. సో ఆ రకంగా మనం ఎక్స్పోజర్ని జడ్జ్ చేయాలి. కానీ మనం ఇక్కడ ఉన్న బ్రైట్నెస్, ఎందుకంటే ఎల్సిడి బ్రైట్నెస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ పిక్చర్ ఎక్స్పోజర్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో దట్ ఈస్ వన్. నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఇది వచ్చి వెరీ రేర్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు. ఒకవేళ మనం సన్ గ్లాస్ వాడుతున్నాం అనుకో, విత్ యాంటీ గ్లేర్ ఫెసిలిటీ ఉంటే కనుక, ఈవెన్ మన సన్ గ్లాస్ వాడుతుంటే కనుక, నా దాంట్లో అయితే ఆ ప్రాబ్లం ఉంది. సో మీకు రావచ్చు. సో బేసిక్లీ మనం వ్యూ ఫైండర్ ఎల్సిడి డిస్ప్లే ద్వారా షూట్ చేయొచ్చు. ఇలా హారిజాంటల్గా ఉంటే నాకు కనిపిస్తుంది. సో ఎప్పుడైతే నేను ఇలా ఫ్లిప్ చేస్తానో, ఐ డోంట్ నో, సమ్ టెక్నాలజికల్ లిమిటేషన్స్ అనుకుంటా, ఇలా వర్టికల్గా ఫ్లిప్ చేసి చూస్తే ఇక్కడ మనకి డిస్ప్లే కనిపించదు అనమాట. అదే స్పెక్స్ తీసేస్తే మనకు కనిపిస్తుంది. సో ఆ గాగుల్స్ పెట్టుకుంటే ఇలా చూస్తే కనిపిస్తుంది, ఇలా చూస్తే కనిపించదు అనమాట. అది ఎందుకన్నది నాకు తెలీదు. బట్ దిస్ హాస్ బీన్ ప్రాబ్లం నాకైతే. సో చాలా సందర్భాల్లో నేను ఇలా తీయాలనుకుంటా, గాగుల్స్ పెట్టుకొని, అప్పుడు దెబ్బ పడిపోతుంది అనమాట. కనిపించదు, అసలు ఫుల్ డార్క్గానే కనిపిస్తుంది. అప్పుడు నేను స్పెక్స్ తీసేసి షూట్ చేయాల్సి వస్తుంది. సో అది విషయం. సో హోప్ యూ ఫౌండ్ ఇట్ సో యూస్ఫుల్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకేనా. ఆల్ రైట్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బై బాయ్.